మనలో చాలామంది ధ్యానం చేస్తూ ఉంటాము. ధ్యానం చేసేటప్పుడు ఆ విశ్వశక్తి మనలోకి ప్రవహిస్తుందా లేదా? ఇంకా ఆ విశ్వశక్తి మనలోకి ప్రవహించేటప్పుడు మనలో కలిగే ఆ అనుభూతులు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం ధ్యానం చేస్తే ఆ విశ్వ చైతన్య శక్తి, అదే కాస్మిక్ ఎనర్జీ మన బ్రహ్మరంధ్రం ద్వారా ప్రవహించి మనలో ఉన్న 72,000 నాడులలో ప్రవహించి ఆ నాడుల్లో నిక్షిప్తమై ఉన్న కొన్ని పూర్వజన్మల సంస్కారాలు కానీ కర్మలు కానీ తొలగిపోతాయి. షట్చక్రాలు శుభ్రమయ్యి మన శరీరం మొత్తం పాపరహితమై దివ్యమైన శరీరాన్ని పొందడం జరుగుతుంది. దాని ద్వారా మన శరీరం ఆత్మజ్ఞానాన్ని పొందుతుంది. ఇలా ధ్యానం సిద్ధించే క్రమంలో అనారోగ్య సమస్యలైనా, రుణ సమస్యలైనా, ఇంకా ఎటువంటి సమస్యల నుంచైనా మనకి విముక్తి లభిస్తుంది. అంతేకాకుండా మన ఆరోగ్యం బాగుపడుతుంది, మన శ్రేయస్సు బాగుపడుతుంది. అలాగే మన అనంత కర్మలు కూడా దగ్ధమైపోయి పరిపూర్ణమైన జీవితం లభిస్తుంది. ఇక్కడ మనం ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, ధ్యానం చేసిన వారికే దాని రుచి తెలుస్తుంది. ధ్యానం చేస్తూ వెళ్తుంటే నెగిటివ్ ఎనర్జీ కూడా దగ్ధమైపోతుంది. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మనం ధ్యానం చేసేటప్పుడు ఆ విశ్వశక్తిని మనం పొందుతున్నామా లేదా, దాన్ని పొందేటప్పుడు మనలో ఎలాంటి మార్పులు జరుగుతాయి, ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయి వంటి విషయాలు తెలుసుకుందాం. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. చాలామంది అనుకుంటూ ఉంటారు, నేను ఎన్నో రోజుల నుంచి, ఎన్నో నెలల నుంచి ధ్యానం చేస్తూ ఉన్నాను, కానీ నాలో ఏ మార్పు లేదు అని. కానీ మనం ఒక నియమానుసారంగా, ఒక పద్ధతి ప్రకారంగా చేస్తే దాని యొక్క అద్భుతమైన ఫలితాలను పొందుతాం. ఎన్నో రకాల అద్భుతమైన ప్రయోజనాలను ధ్యానం ద్వారా పొందుతాం. ధ్యానం చేసేటప్పుడు కాస్మిక్ ఎనర్జీ మన శరీరంలోకి ప్రవహించేటప్పుడు కొన్ని రకాల సంకేతాలు మనకు తెలుస్తాయి. ఆ సంకేతాలు బట్టి విశ్వశక్తి మన శరీరంలోకి, మన నాడీ మండలంలోకి ఈ ధ్యాన శక్తి ప్రవహిస్తుందని మనం అర్థం చేసుకోవచ్చు. ఆ సంకేతాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది, ఇది ఇప్పుడే ధ్యానంలోకి ప్రవేశించిన వారికి, కొన్నాళ్ళు ధ్యానం చేస్తున్న వారికి కలిగే అనుభవం. అదేంటంటే, మొట్టమొదట తల తిమ్మిరిగా అనిపిస్తుంది, అంటే తల బరువుగా అనిపిస్తుంది. కాసేపటికి మెడభాగం తిమ్మిరిగా అనిపిస్తుంది. ఆ తరువాత కాసేపటికి చేతులు తిమ్మిరిగా అనిపిస్తుంది. మనం ధ్యానంలోకి కూర్చున్న వెంటనే తల బరువుగా అనిపిస్తుంది అంటే ధ్యానం యొక్క శక్తి ప్రవాహం మన శరీరంలోకి ప్రవహించడం మొదలైంది అని అర్థం చేసుకోవచ్చు. ఇక రెండవది, కొంతమంది ధ్యాన సాధన చేసేటప్పుడు తెలియక వెన్నెముకని వంచి ధ్యానం చేస్తూ ఉంటారు. ఒకవేళ వెన్నెముకని నిటారుగా ఉంచి ధ్యానం చేయాలి అనుకుంటే వారి వెన్నెముకపై ఒత్తిడి, నొప్పి ఏర్పడుతుంది. అయితే ఎప్పుడైతే ఇలా ధ్యానాన్ని కొనసాగిస్తూ ఉంటామో, ఎప్పుడైతే ధ్యానంలో అపారమైన శక్తి ప్రవహించడం ప్రారంభిస్తుందో, అప్పుడు వెన్నెముకని నిటారుగా పెట్టుకోవడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఎటువంటి ఒత్తిడి ఉండదు. వారు ఎంతసేపు అయినా ఎలాంటి ఇబ్బంది కానీ, ఎలాంటి నొప్పి కానీ లేకుండా అలా వెన్నెముకని నిటారుగా పెట్టుకోగలుగుతారు. దీని అర్థం ఏమిటంటే, బ్రహ్మరంధ్రం నుంచి వెన్నెముక గుండా సుషుప్త నాడి ద్వారా ఆ విశ్వ చైతన్య శక్తి మెండుగా, బాగా, గొప్పగా ప్రవహిస్తుంది అని అర్థం చేసుకోవచ్చు. ఇది రెండవది. ఇక మూడవది, ధ్యానం చేసే కొత్తలో శ్వాస పైన, ఒక అఫర్మేషన్ పైన, లేదా ఒక రూపం పైన ధ్యాస పెట్టడం చాలా కష్టమవుతుంది. ఇది కొంతమందికి ఇబ్బందిగాను, మరికొంతమందికి యుద్ధంలో అనిపిస్తుంది. ఎప్పుడైతే ఆ యొక్క ధ్యాస చాలా ఫ్రీగా, చాలా స్వేచ్ఛగా, ప్రశాంతంగా అనిపిస్తుందో, ఇంకా కాన్సన్ట్రేషన్ బాగా కుదురుతుంది, నాకు చాలా బాగుంది అని ఎప్పుడైతే మీకు అనిపిస్తుందో, ఆ విశ్వశక్తి మీ యొక్క నాడీ మండలంలోకి ప్రవహిస్తూ ఉంది అని అర్థం చేసుకోవాలి. ఇక నాలుగవది, ధ్యానశక్తి ఎక్కువగా ప్రవహించడం ప్రారంభిస్తే ఆలోచనలు వాటంతటవే పలచబడిపోతాయి. నిజానికి ధ్యానం చేసేటప్పుడు ఎప్పుడో ఒకసారి ఆలోచనలు అయితే రావడం జరుగుతుంది. ఏ ఆలోచన వచ్చినా దానిని గమనించి మళ్ళీ ధ్యానంపై దృష్టి పెట్టాలి. ధ్యానశక్తి ప్రవహించడం ప్రారంభిస్తే ఆలోచనలు వాటికవే తగ్గిపోతాయి. ఇక ఐదవది, మన శరీరంలోకి కాస్మిక్ ఎనర్జీ ప్రవహించేటప్పుడు మన హృదయ స్థానంలో చాలా పారవశ్యమైన అనుభవం, చాలా చల్లని అనుభవం కలుగుతుంది, ప్రశాంతమైన అనుభవం కలుగుతుంది.
మీ శరీరంలో ఎక్కడ ఎలాంటి బిగువు లేకుండా స్వేచ్ఛగా ప్రశాంతంగా ఉంటుంది. ఇలా ఉంటే మనం ధ్యాన శక్తిని గ్రహిస్తున్నామని అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఒక ధ్యాన సాధకుడికి ధ్యానం గొప్పగా కుదిరింది, ధ్యాన శక్తి అద్భుతంగా ప్రవహించింది, చాలా గొప్ప శక్తిని పొందారు అని తెలపడానికి గుర్తు ఏమిటంటే, అతడు గంటసేపు ధ్యానం చేస్తున్నా 10 నిమిషాలే ధ్యానం చేసినట్టుంటుంది. మరికొంతమందికి 20 నిమిషాల పాటు ధ్యానం చేసినా 2 నిమిషాలే ధ్యానం చేసినట్టుంటుంది. నేను 2-3 నిమిషాలే కదా ధ్యానం చేశాను, అదేంటి 20 నిమిషాలు అయిపోయింది అని అనిపిస్తుంది. అంటే గంటలు కూడా నిమిషాలుగా మారిపోతూ వస్తుంది. అంటే భౌతికమైన కాలమానము తగ్గిపోతూ వస్తూ ఉంటుంది. మనం డివైన్ డైమెన్షన్కి వెళ్ళినప్పుడు ఈ భౌతిక ప్రపంచం తాలూకా నియమాలన్నీ మారిపోతాయి. ఇక్కడ 1 గంట సమయం అక్కడ నిమిషంతో సమానం. ధ్యాన శక్తి గొప్పగా ప్రవహించింది అంటే గంటల సేపు ధ్యానం కూడా నిమిషాలుగా మారిపోతుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి అనుభవం. ఇక ధ్యానంలో గాఢానుభూతి కలిగిందని ఎలా తెలుస్తుందంటే, అనేక దివ్యమైనటువంటి రకరకాల దర్శనాలు, దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ దృశ్యాల్ని దాటుకొని నిశ్చల స్థితి అంటే శూన్య స్థితి కలుగుతుంది. అది మనం ధ్యానం యొక్క పరాకాష్ఠగా గుర్తుపెట్టుకోవాలి. తరువాతది, ధ్యానం గొప్పగా కుదిరిన ధ్యాన సాధకులకు వారు ఏదైనా గుడికి వెళ్ళినా, లేదా ఏదైనా దేవుని విగ్రహాన్ని చూసినా, లేదా ప్రార్థనా స్థలానికి వెళ్ళినా, లేదా ఎవరైనా ధ్యానం గురించి లేదా ఆధ్యాత్మికం గురించి మాట్లాడినా వారి యొక్క భ్రూమధ్య స్థానంలో చిమచిమ అని ఒక సెన్సేషన్ మొదలవుతుంది. ఇవన్నీ ధ్యానంలో ధ్యాన శక్తి ప్రవహిస్తుందా లేదా, ఆ దివ్య శక్తి నాకు ప్రయోజనం కలిగిస్తుందా లేదా అనే వాటికి గుర్తు. అయితే మరికొన్ని సాధారణ సంకేతాలు ఉన్నాయి. అవి శరీరంలో మార్పులు. శరీరంలో వెచ్చదనం, తేలిక లేదా చలి అనిపించవచ్చు. కొంతమందికి శరీరంలో ఎక్కడో ఒక చోట చిన్న చిన్న సంచనాలు కూడా అనిపించవచ్చు. మనసులో మార్పులు. మనసు చాలా నిశ్చలంగా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఆలోచనలు తగ్గుతాయి. ఒక ఆనందపు అనుభూతి కలుగుతుంది. చుట్టూ ఉన్న వస్తువులు, శబ్దాలు మరింత స్పష్టంగా కనిపిస్తాయి, వినిపిస్తాయి. సమయం మరింత నెమ్మదిగా కదులుతున్నట్టు అనిపిస్తుంది. కొంతమందికి అంతర్దృష్టి వచ్చినట్లు అనిపిస్తుంది. భవిష్యత్తు గురించి లేదా ఏదైనా విషయం గురించి ముందే తెలుసుకున్నట్టు అనిపిస్తుంది. కలలు. ధ్యానం చేసిన తరువాత కలిగే కలలు చాలా ప్రత్యేకంగా, అర్థవంతంగా ఉంటాయి. ఈ సంకేతాలన్నీ ఒకేసారి కనిపించాలని లేదు. కొన్ని సంకేతాలు మాత్రమే కనిపించవచ్చు. కొన్ని ధ్యానాలలో ఈ సంకేతాలు చాలా తక్కువగా కనిపించవచ్చు. క్రమంగా ధ్యానం చేయడం కొనసాగిస్తే ఈ సంకేతాలు స్పష్టంగా కనిపించడం మొదలవుతుంది. ధ్యానం చేసేటప్పుడు శరీరం సౌకర్యంగా ఉండేలా చూసుకోవాలి. మనసులో ఏ ఆలోచన వచ్చినా దానిని గమనించి మళ్ళీ ధ్యానంపై దృష్టి పెట్టాలి. ఒక గురువు మార్గదర్శనలో ధ్యానం చేయడం మరింత మంచిది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఇతరులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.